ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల జీవితాలు అతలాకుతలమైపోతూ ఉన్నాయి. వ్యవసాయ రంగం బుగ్గిపాలవుతూ ఉంది. ఈ మాట ఊరికే వాడడం లేదు నేను. పండించిన పంటను కాల్చివేస్తూ ఉన్నారు. మంటల్లో రైతాంగం జీవితాలు కాలిపోతూ ఉన్నాయి. వారి ఆక్రందనలు వినేవాళ్ళు లేక, రెస్పాండ్ అయ్యే వాళ్ళు లేక, వారి కోసం మాట్లాడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా వినడానికి నిరాకరించే నేపథ్యంలో మీరు ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా అంధకార బంధురంగా తెలియజేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. బహుశా మీకు ఆ హెలికాప్టర్ల స్పెషల్ ఫ్లైట్ల ఆ శబ్దంలో ఈ ఏడుపులు కానీ అరుపులు కానీ వినిపించవు. ఎందుకంటే మీరు పొద్దున్నే టిఫిన్ చేయడానికి, మధ్యాహ్నం భోజనం చేయడానికి, అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా హైదరాబాద్, విజయవాడ అంటే హైదరాబాద్ అంటే విజయవాడ కాకపోతే విజయవాడ నుంచి పైకి మళ్ళీ కిందికి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. అయ్యా, దాదాపు అన్ని పంటల యొక్క ధరలు పతనమైపోయాయి. ధరలు పతనం కావడం అంటే గిట్టుబాటు ధర లేకపోతే రైతు అప్పుల్లో మునిగిపోయి తన జీవితాన్ని కోల్పోతాడు. తన జీవితం కళ్ళ ముందే చిత్రమైపోతూ ఉంటుంది. మీలాగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు 2 ఎకరాలతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం పాపం వాళ్ళకు కూడా అప్పుడే నేర్పించుంటే బాగుండేది. కాకపోతే మీ అంత తెలివితేటలు లేవు. వాళ్ళకి ఏం చేద్దాం పాపం రైతాంగానికి? పంట పండించడం, ఆ పంట అమ్ముకుందాం అనుకోవడం. మీరు ఏ పంట అన్నా తీయండి. పత్తి గురించి మాట్లాడితే చూడండి ఒకసారి. పత్తి, అరటి, మొక్కజొన్న, మినుములు, పెసలు, శనగలు, మిర్చి, ఏది మీరు పెట్టుకున్నా సరే అన్ని ధరలు పతనమైపోయి రైతులు రోడ్లెక్కే పరిస్థితి. అట్లాగే మీరేమైనా కోనసీమను బాగా చూసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. ధాన్యానికి రేట్ లేదు, కొబ్బరికి రేట్ లేదు. అంటే రైతు పండించే పంటకి ఈ రాష్ట్రంలో రేటు లేక రైతుల జీవితాలు నాశనమవుతూ ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. బహుశా మీకు సోయిలేకి రాకపోవచ్చు, ఎందుకంటే మీ కళ్ళు రైతాంగం మీద ఉండవు. ఎప్పుడు మీరు వచ్చినా సరే రైతులకు ద్రోహం చేయడం తప్ప, రైతాంగాన్ని తొక్కేయడం తప్ప, వ్యవసాయం దండుగాని చెప్పడం తప్ప మీరు ఇంకో కార్యక్రమాన్ని చేయరు. మీరు ఈరోజు నుంచి మీకోసం రైతు కోసం మీరు అనే ప్రోగ్రాం ఏదో పెట్టినారని మాకు చెప్పారు. పైగా 5 పంచసూత్రాలు ఉన్నాయట. అందులో 5 సూత్రాలు. దీన్ని మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆఖరికి ఈ 5 సూత్రాలని రైతులకు నేర్పిస్తారట. రైతు పంట ఏమైంది, కష్టం ఏమొచ్చింది, పురుగు ఏమొచ్చింది, దానిలోకి పోయి చూసొస్తే బాగుండు. కానీ మీ పంచసూత్రాలు రైతుకి శాస్త్రీయ వ్యవసాయంతోనే గిట్టుబాటు అంట. ఎవరు చేయాలి శాస్త్రీయ వైద్యాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా? మీరే. ముందు మీరు నేర్చుకోవాలి. శాస్త్రీయ వైద్యం అంటే, శాస్త్రీయ సేద్యం అంటే ఏందో మీరు నేర్చుకోవాలా. నీటి భద్రత అంట. ఏదో మా లాంటి జిల్లాలకు విపరీతంగా నీళ్లు తెచ్చిన వాడికి మళ్ళీ ఒక ఫోర్స్ మీది. మీ నాయకత్వంలో మీరు తెచ్చిన నీళ్ళు అంటే ఏమీ లేవు మాకు. కనుక మమ్మల్ని నీళ్లు వాడుకోవద్దని చెప్పే ప్రయత్నం మీరు. అట్లే ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం అంట. ఏందో చెప్పండి అది ప్రకృతి ప్రోత్సాహం అంటే. బహుశా ప్రకృతితో సేద్యం అంటే అదే లూలు వాళ్ళకంతా ఇచ్చిన 99 పైసల భూములు గుర్తుకొస్తున్నాయి నాకు. బహుశా అటువంటి సేద్యాన్ని మీరు కోరుకుంటూ ఉండుంటారు. అట్లాగే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గాలట. ఈ మాట అనడానికి నీకు ఏ విధంగా నోరొస్తుందో నాకు అర్థం కావడం లేదు. విత్తనం రేటు ఎవరు నియంత్రించాలి? లేకపోతే ఎరువులు, యూరియా ధరల్ని ఎవరు నియంత్రించాలి? ఎవరు పెట్టుబడి తగ్గించాల్సింది? ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కదా. చివరికి మీ నాయకత్వంలో యూరియా కూడా బ్లాక్లో కొనుక్కొని పెట్టుకున్న పరిస్థితి చూసాం, క్యూలు కట్టి.
మీరు చెప్పే మాటలు బహుశా మీకు సోగ్గా ఉన్నాయేమో, మా కడుపులో మంటేస్తామని చూస్తూ ఉంటే. అట్లాగే అదనపు మరింత విలువ దానికి పెట్టుకోవాలంట. పెట్టు గవర్నమెంట్ దాంట్లో కోఆపరేటివ్ సిస్టంలో పెట్టు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇట్లా వద్దన్నాము ఎవరైనా కానీ ఆఖరికి నోటి మాట. ఊరికి అందరూ బాగున్నారా అంటవే మీటింగులు అట్లే ఇది కూడా మాట్లాడుతూ ఉంటావు ఆఖరికి. అంతేకాప ఏం బాగున్నావు ఎట్లా బాగున్నావు పరిస్థితి లేదు. అట్లాగే ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అంట. అంటే మీరు మీ మంత్రులు విదేశాలకు పోయేస్తేనే ప్రపంచమంతా మార్కెట్ చేసుకుంటామంటే ఎట్లా? మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఎందుకు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రైతాంగం యొక్క పంటలకు మీరు ప్రపంచ మార్కెట్లో ఒక ప్లాట్ఫామ్ని కలగజేసి పెట్టిండకూడదు మీరు? మరి ఇటువంటి మాటలు అనవసరంగా మాట్లాడతారు మీరు. రైతుకు మొత్తం చొక్క ఇక్క అంతా పీకేశారు. ఇప్పేశారన్న పదం చిన్నది, పీకేశారు. వాళ్ళ జీవితాలు ఆ పంటల్లోనే అలాగ మంటల్లో కాలిపోతూ ఉంటే కూడా మీకేమాత్రం ఉండదు. మీరు మాట్లాడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న రైతు వచ్చినప్పుడు 2400 రూపాయలతో మేము కొంటామని చెప్పిన చాలామంది పెద్ద మనుషులు చూశాను నేను. ఈ జిల్లాలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు మేము కొంటాం ఎవరు లేదని చెప్పిన వాళ్ళని చూశాను నేను. రాష్ట్రంలో చూసా. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏం పని లేదంటే నిజమేనేమో అని జనాలు అనుకోలే. మీ యొక్క దొంగ బుద్ధులు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆఖరికి. ఎందుకంటే మళ్ళీ మీరు కొన్న పాపాన పోలే, ఈ నిమిషానికి కూడా మీరు కొనలే. అట్లాగే మా అరటి రైతులు రాష్ట్రం గురించి మాట్లాడుకోవచ్చు వచ్చి ప్రత్యేకంగా మా జిల్లా అనంతపురం జిల్లా నిరంతరం కరువులో ఉండే జిల్లా. అసలు దీర్ఘకాలికమైన వ్యాధి లాంటి జిల్లా ఇది. శాపం మాకిది ఈ జిల్లాకు. అయినప్పటికీ ఉన్న కొద్ది నీటితో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్ప్రింక్లర్ ఇరిగేషన్ మెథడ్స్తో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హార్టికల్చర్లో మొట్టమొదటి స్థానంలో ఉందన్నా, లేక తలసరి ఆదాయం ఎక్కువ ఉందన్నా ఆనాటి రాజశేఖర రెడ్డి గారు, అటు తర్వాత వచ్చిన వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన వ్యవసాయ అనుకూల రైతు అనుకూల విధానాలు కాదా? ఆ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్లతోనే ఈ రోజున అనంతపురం జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ఆ ఉచిత కరెంటు వల్లనే రాయలసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బతుకుతున్నారన్న విషయం ఆ మాత్రం నీకు అర్థం కాదు. రైతుకి ఏం చేయాలో? ధరల స్థిరీకరణ గురించి మీరు చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు. ఒక్క అబద్ధం చెప్పడం కాదు. అసలు ఎలక్షన్ల ముందు అయితే అసలు అబద్ధాలే మీ మేనిఫెస్టోగా బయటకు తెచ్చిపెట్టారు. ఈరోజు మాట్లాడే వాళ్ళు లేరు. ధరల స్థిరీకరణకు మీ దగ్గర ఫండ్ లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ డబ్బులు లేవని చెప్తారు. మీ విమానాల ఖర్చు ఎంతో చెప్పండి. అదేదో మననే ఏదో పెట్టుబడులు చేస్తారని చెప్పేసి స్విట్జర్లాండ్కి ఆడికో పోతున్నాయి. మళ్ళీ విశాఖపట్నంలో పెడితే అది 4వది బహుశా నాకు గుర్తుకుంటే మీ నాయకత్వంలో 4వది. వచ్చిన డబ్బులు లేవు, పోయిన భూములు తప్ప. ఆ డబ్బులు ఏమొస్తాయి? ఈసారి గట్టి పెట్టుబడులు వస్తాయని చెప్పారు మీరు. దానికోసం ఒక 300 కోట్లు ఖర్చు పెడుతుంది. అంతకుముందు అదేదో నమస్కారాలు పెడతామని దాన్ని ఏమంటారు అది యోగా డే అని చెప్పేసి అందరిని ఇబ్బంది పెట్టి ఆఖరికి ఢిల్లీ వాళ్ళ కాళ్ళ మొక్కడం కోసం మీరు అప్పుడు ఒక 100-200 కోట్ల ఖర్చు పెడుతుంది. జిఎస్టీ ఏదో తగ్గిందంట. యాడ తగ్గింది వీళ్ళు చెప్పాలా? పేపర్ ఎవరు తగ్గింది చెప్పాలా? వినియోగదారునికి ఏ జిఎస్టీ తగ్గలే ఇంతవరకు. అదేదో జిఎస్టీ మీటింగ్ అని చెప్పి దానికి 200-300 కోట్లు ఖర్చు పెడుతుంది. జన్మదినాలకి, ఆ తర్వాత పండగలకి, పబ్బాలకి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతులకు ఇస్తే, రైతును ఆదుకోవడానికి ఇస్తే, ధరల స్థిరీకరణకి ఇస్తే అసలుకి ఎంత బాగుండేదో మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీకు మనసు రాదు. రైతుకి ఏమైనా చేద్దామంటే మీకు అసలుకి మనసే రాదు. ఎందుకంటే మీ దృష్టిలో వ్యవసాయం అనేది వేస్ట్ కదా. బహుశా అనుకుంటూ ఉంటాను, మీరు చెప్తున్నారా మీ నాయకులందరికీ కూడా బియ్యాన్ని మనం తయారు చేపిద్దాం, లేకుంటే కూరగాయలని తయారు చేపిద్దాం మిషన్లో నుంచి, ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారేమయ్యా. భూమి మీద పండేటివే తింటామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటికి మీరు దాదాపు 600 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ మీరు బాకీ ఉన్నారు.
600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బాకీ ఉన్నారు మీరు ఈ రాష్ట్రానికి. అసలుకి మీరు రైతాంగానికి ఉన్న మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన చెప్పుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ప్రభుత్వమే ప్రీమియం కట్టి పంట నష్టపోతే ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మీ నాయకత్వంలో ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టలే, ప్రజలు కట్టుకోవడం చేతగాలే. ఈరోజుకి పంట పోతే దిక్కులేదు. అనంతపురం జిల్లాలో ప్రధాన పంట, రాయలసీమలో ప్రధాన పంట వేరుశెనగ లేకుండా పోతే కూడా దిక్కులేని పరిస్థితి. సమాధానం మీరే చెప్పాలా. ఊరికే వచ్చి ఏది రైతు మేము కార్యక్రమం, మీరు చక్కగా ఉండండి, మీరు పొద్దున్నే లేయండి, అట్లే వ్యవసాయం చేసుకోండి, మేము వ్యాపారాలు చేసుకుంటాం, కానీ విమానాలు చూద్దాం చెప్పలే. 6 కాలం కష్టపడతారు రైతు అనంతపురం జిల్లాలో. భూమిని ఆకాశాన్ని చూసుకొని నమ్మకం మీద భూమి తల్లిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారు. ఇక్కడ అయ్యా కాస్త డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అరటి రైతులు ఒక 40-45 వేల ఎకరాల్లో ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో సాగు చేస్తారు. జగన్ రెడ్డి హయాంలో ధరల స్థిరీకరణ, అట్లా ఆ ఇంటర్వెన్షన్తో పాటుగా రైతులకు డైరెక్ట్గా ప్రోత్సాహకాలు, కేవైసీ నుంచి, ఇవన్నీ రైతు భరోసా కేంద్రాల నుంచి, పంటని పొలంలోనే కొని అవసరం వస్తే పంటను కొని దాన్ని వాడుకొని. నాకు బాగా గుర్తుంది, బూడిద గుమ్మడికాయలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్న సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నా. చిత్తూరు జిల్లాలో అనేక పంటలు చూసాం. రైతులు టమాటా కాయలు తీసుకెళ్ళి లోడ్లు రోడ్డు మీద పడేసి తొక్కించిన కాలం చూసినాం. ఎర్రగడ్డలు తొక్కించిన కాలం చూసినాం. మిరపైతే రోడ్డు మీద పొలాల్లో కాల్చేసిన కాలం చూసినాం. ఇంకా పత్తి చెప్పాల్సిన పని లేదు, పత్తి చేన్లకే నిప్పు పెట్టేసిన రైతు పెట్టిన కాలం చూసాం. అదే దుర్మార్గమైన మా కర్మ అంతే. ఆఖరికి మా రైతుల కర్మ, మా రాయలసీమ వాళ్ళ కర్మ. ముఖ్యంగా అరటి పండ్లు కూడా మేము లోడ్లు తెచ్చి రోడ్డు మీద చేనులో తొక్కేసి పసలకేసి దానికి పక్కన నెత్తి మీద బట్టేసుకొని బోర్న ఏడ్చే కాలాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీ దగ్గర నుంచి మాటలు కోతలు మాకొద్దు. నిన్న పొగిడిపోయారే, ఆ పొగడ్తలు చేసుకోండి, మీ లాభాలు ఏదో ఉంటే చేసుకోండి పొగడ్తలు, మాకేం అభ్యంతరంలే. ఎందుకంటే మీకు రోజుకి మీకు సాష్టాంగన ప్రమాణం చేయడం ఎట్లో ఢిల్లీకి మీరు నేర్చుకోవడం కాదు, ఎక్స్పర్ట్ అవుతూ ఉన్నారు దాంట్లో. మేము రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ పంటకు కూడా మీ దగ్గర గిట్టుబాటు ధర లేదు. ఈరోజు కూడా మీ ఇంటర్వెన్షన్ లేదు. ఈ రోజుకి పత్తికి కూడా ఇదే జిల్లాలో మీరు అక్కడక్కడ ఒక 2-3 సెంటర్లు పెట్టి వెళ్ళిపోయారు. అంటే మీరు కంటి తుడుపు చర్య అంటే కూడా బాగుండదేమో. ఊరికే ఫోటోల కోసం పనికొచ్చింటుంది. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఆ సెంటర్లో ఫోటోలు తీసుకొని బహుశా పేపర్లు వేసుకొని ఉంటారు. రైతుకేం లాభం కుదరంలే. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారణాలు చెప్తాడా మీ కలెక్టర్ గారు, మీ జాయింట్ కలెక్టర్ గారు? ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువ వేశారు కాబట్టి ఇక్కడ రేట్ లేదు, లేకుంటే విదేశాల్లో కొండం లేదు కాబట్టి రేట్ లేదు, మీ పంట నాణ్యం కాదు కాబట్టి రేట్ లేదు. ప్రయత్నం చేస్తున్నాం 5,000కి. ఏమన్నా ఈ ప్రభుత్వం సోయ ఉండి తెలివి ఉండి మాట్లాడుతూ ఉందా? తెలివి లేక మాట్లాడుతున్నా అర్థం కావడంలే. కనీసం 10-12 వేలు రాకుంటే రైతుకి నిలబడితే ఎట్లా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చెప్తా ఉన్నా, మీరు మా జిల్లాకు రండి, 2 రూపాయలకి కేజీ అరటి పండ్లు ఇస్తాం, ఇంకా ధర పెరిగినా 3.5 రూపాయలకి ఇస్తాం. ఈ భూమి మీద ఎక్కడైనా కానీ అరటి పండ్లు ఒక 10 అరటి పండ్లు 7 అరటి పండ్లు 2 రూపాయలకి 3 రూపాయలకి వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలా ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం యొక్క రైతులపైన దాష్టీకాన్ని. ఏమన్నా మాటది బెదిరిస్తారు. రైతులంతా బాగున్నారు, మీరే మాట్లాడుతున్నారని రమ్మని చెప్తా ఉన్నా. అక్కడ ఇక్కడ తిరిగిపోవడం కాదు బాబు గారు, రండి, ఆ స్పెషల్ విమానం వేసుకొని రేపొద్దున దిగండి. మీకు ఘనమైన స్వాగతాన్ని ఏర్పాటు చేస్తాం. అట్లాగే చెట్ల మీదే మాగిన అరటి పండ్లు కూడా తినిపిస్తాం, బాగుంటాయేమో. ఎందుకంటే చెట్టు మీదే మాగడం అన్నది గొప్ప విషయం. అరటిలో
ముందుగానే పక్వానికి వస్తేనే కోసేస్తారు. కానీ రండి, మీరు మీ మంత్రివర్గం మొత్తం రండి, మీ అందరికీ చెట్టు మీదే కోసుకొని తిని ఒక ₹2 ₹3 ఇచ్చిపోతే అంత అదృష్టాన్ని కలగజేస్తాం మీకు. ఏదైనా ఉండాలి మీరు చేసే పనులకి, అసలు మీ లగ్జరీలకి, మీ విమానాలకి, అట్లా మీరు పెట్టే మీటింగులకి, లేక మీరు వేసుకునే ఫ్లెక్సీలకి, వీటికి అయిపోతూ ఉంది. అత్యంత గొప్ప వాళ్ళ పరిపాలనలో ఉన్నాం. ఈ 18 నెలల్లోనే 15-16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. మాకంటే మేము నిరంతరం మా జిల్లాలో చలికాలం ఎండే చూస్తాం, ఎండాకాలం ఎండే చూస్తాం. బయట మా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మన జిల్లాలన్నా ఏముంది ఎండాకాలం అతి ఎండాకాలం కదా అని. మీరు ఊరికే మాట్లాడడం, రావడం, ఊరికే చంకలు గుద్దుకోవడం, పోవడం కాదు. ఆఖరికి మీ యొక్క దుర్మార్గమైన పరిపాలన కాదు, మీ దుర్మార్గమైన ఆలోచన విధానం ఇది. రైతాంగం పట్ల మీకున్న వ్యతిరేకత, రైతు పట్ల మీకున్న వ్యతిరేకత, అదంతా వృధా. వ్యవసాయం దండగా మాట్లాడితే ఎక్కడన్నావు చూపించు అని మీ వాళ్ళు మాట్లాడతారు. ఎక్కడ ఎందుకు మా ఆడి తొట్ల లేకరా, మా ఆడి చెట్లు లేకరా చూపిస్తాం మీ యొక్క దుర్మార్గాన్ని ఏందో ఈ రోజుకి. లేక మా మొక్కజొన్నలు రోడ్ల మీద ఆరేసుకున్నారు. పాపం వానకు వస్తే నాంతాన్నాయి, ఎండకు వస్తే ఎండుతాన్నాయి. ఆఖరికి రేట్ లేదు. 1500, 1600, 1800 కూడా ఇచ్చినా కానీ తీసుకునే వాళ్ళు కనపడటంలే. ఎండిపోయింది కాబట్టి క్వాలిటీ తక్కువనే మాటలు ఏమో వినపడతా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు దయచేసి మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పండి, మీరేమైనా చెప్పండి. మీరు అర్జెంటుగా మా జిల్లా గురించి, రాష్ట్రంలో ఉన్న రైతాంగం గురించి పట్టించుకోండి. చూస్తే బాధేస్తుంది. కన్నీళ్ళు కాదు, కడుపులో విపరీతమైన బాధ వచ్చేస్తుంది. ఆ చెట్లు చూసినా, మనుషులు చూసినా. మీ అధికారి ఒక నాణ్యత లేదంటాడా? ఎక్కువ కాలం చెట్టు మీద ఉంటే ఆ ఈగలు వచ్చి వాలి నల్ల అవేంటి చుక్కలు వస్తాయని సంగతి తెలీదా? ఒక నెల ముందే కోయాల్సిన కాయల్ని నెల తర్వాత కూడా ఇంకా చెట్టు మీదే ఉంటే చెడిపోక అట్లే ఉంటాయని అనుకోవడానికి ఏమైనా మీలాగా ఏసీ కార్లలో, ఏసీ విమానాల్లో ఏమైనా చెట్లు ఏమైనా ఉన్నాయా? కనుకనే ఈ జిల్లా యంత్రాంగాన్ని కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, తక్షణం మీరు రైతులను ఆదుకోవడం కూడా కాదు, రైతుల యొక్క జీవితాలు దెబ్బతినకుండా ఉండేందుకోసం ప్రభుత్వాలు మాటిచ్చిన విధంగానే ధరల స్థిరీకరణకు మీరు తగిన నిధులు 2,000 కోట్లు 3,000 కోట్లు రిలీజ్ చేయాలి. మీకు డబ్బులు లేవని చెప్పొద్దండి బాబు గారు. ఇప్పటికి మీరు చేసిన అప్పు దాదాపు 2 లక్షల కోట్లు అయితే ఉందనుకుంటారు. మన లెక్క చెప్పినప్పుడు మీ ఫైనాన్స్ మినిస్టర్ 227కి చెప్పినాడు. వచ్చి ఈ మధ్యలో ఇంకా 10 చేసింటారు, మీరు చేయకుండా ఉండరు. ఎందుకంటే మీ సంపద సృష్టి మాకు బాగా తెలుసు కదా. సంపద అంటే మీ దృష్టిలో అప్పులు చేయడమే అని. ఆ అప్పులు చేసే అప్పుల్లో కూడా మా రైతుకు పెట్టండి. మీరు తిరిగే విమానాలకు అయ్యే డీజిల్ కట్టించినా మా వాళ్ళు 10 మంది బాగుపడతారు. ఈ కోపం వస్తుంది. నువ్వు మాట చెప్తే బాధపడతారే మీరేమన్నా. అసమర్థునికి కోపం ఎక్కువ. సమర్థత లేకపోతే ఫస్ట్ వచ్చేది కోపమే. దాంతో పాటుగా ఆ రైతు పట్ల ప్రేమ కూడా లేకపోతే మరింత ఆగ్రహం వస్తుంది. కోపానికి ఆగ్రహానికి కొద్ది తేడా ఉంటుంది. మీకు ఆగ్రహం కూడా వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా ఆఖరికి ప్రజలు మీ ఆగ్రహానికో లేకపోతే మీ కోపానికో దడిచేవాళ్ళు లేరు ఇక్కడ. కాకపోతే మా రైతులు మంచి వాళ్ళు, వ్యాపారస్తులు కాదు కాబట్టి, ఇంకోరు కాదు కాబట్టి మంచి వాళ్ళు. అయ్యో ఆదుకుంటారేమో, బావుడు ఎట్లా మా పంట ఎట్లా అని. చేనులో పంట ఎండిపోతూ ఉన్నా, చచ్చిపోతూ ఉన్నా, చెడిపోతూ ఉన్నా రైతు ఫస్ట్ చేసేది పంటను చూసి ఏడ్చుకోవడం. అయ్యో ఇంతకాలం సాకిన పంట ఇట్లా అయిపోతుంది అని బాధపడ్డారు. దాన్ని చేయాల్సిన పని మీరు ధరల స్థిరీకరణ చేయాలా, దళారు నరకట్టాలి. ఎన్ని కబుర్లు చెప్తారు మాకి, కబుర్లే కబుర్లు. మీరు ఉపన్యాసం మొదలుపెట్టినారంటే ఆఖరికి రైతు అప్పటికప్పుడు పుట్టేస్తాడు, అప్పటికప్పుడు పెరిగేస్తాడు, వ్యవసాయం చేసేస్తాడు. దాన్ని ఏమంటారు, ధరల స్థిరీకరణ, ధరలు అదనపు ధర దాంట్లో విలువ కల్పిస్తాడు. అట్లాగే ప్రకృతి సేద్యమే చేస్తాడు. అర్థం నీళ్లు వాడడు, ఎందుకంటే నీళ్లు కంట్రోల్ చేయాలి, నీళ్లు వాడడు. అట్లాగే అతనే పైన వర్చువల్గా ప్రపంచ మార్కెట్లను అమ్ముకుంటాడు. అమ్ముకొని అతను వర్చువల్గానే షావుకర్ అయిపోతాడు. అది మీరు మాకు చెప్పే మాట. అదే అమరావతి లాగా
అమరావతి గురించి మాకు బొమ్మలు చూపిస్తారే మీరు? అట్లా బొమ్మల్లాగా మా జీవితాలని బొమ్మలుగా మార్చి మీరు చూపిస్తూ ఉంటారు. కనుక ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాం. మీరు తక్షణం మా రైతుని ఆదుకోమని కాదు, మీరు ముందు రావాల ప్రభుత్వం మీదే. మీ దగ్గర దయా దాక్షిణ్యాలకు లేకుంటే భిక్ష అడగడంలే. నాకు అనేక సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటే. అప్పుడు పశు ఉద్యోగం చేస్తున్నా అనుకుంటా నేను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.